హాయ్ యస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. వినోదం నిండిన వైవిధ్యభరితమైన కథలతో సినీ ప్రియుల్ని మెప్పించడంలో శ్రీ విష్ణుది అందవేసిన చెయ్యి. ఈ తరహాలోనే ఇప్పుడు #సింగిల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సింగిల్ సినిమా రివ్యూ ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. విజయ్ SDF బ్యాంక్లో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తుంటాడు. అదే బ్యాంకులో పనిచేసే తన మిత్రుడు అరవింద్ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈ విషయంలో అరవింద్కు సాయం చేస్తుండగా మెట్రోలో అపూర్వను చూసి మనసు పారేసుకుంటాడు విజయ్. ఓ కారు షోరూంలో పనిచేసే ఆమెను ఎలాగైనా తన ప్రేమలో పడేయాలనే ఆలోచనతో ప్రణాళిక రచించగా అది బెడ్స్ కొడుతుంది. ఈ క్రమంలోనే డాన్సర్ హరిణిని తన జీవితంలో వస్తుంది. ఇక ఓవైపు తనని ప్రేమించమంటూ అపూర్వ చుట్టూ విజయ్ తిరుగుతుంటే, మరోవైపు అతన్ని ప్రేమిస్తూ హరిణి విజయ్ వెంటబడుతుంది. ఈ ముక్కోణపు ప్రేమ కథ అలా ఎన్ని మలుపులు తిరిగింది? ఆఖరికి పూర్వని విజయ్ ప్రేమలో పడేశాడా, లేదా అతన్ని హరిణి ప్రేమలో పడేసిందా, లేదంటే ఊహలకు అందని విధంగా ఇంకేమైనా జరిగిందా అనేదే ఈ సినిమా కథ. నిజానికి చాలా చిన్న లైన్, అందులోనూ అంత కొత్తదనమేమీ కనిపించదు. కానీ హీరో పాత్రను తీర్చిదిద్దుకున్న విధానం, కథను నడిపించిన తీరు చాలా కొత్తగా ఉంటాయి. స్క్రీన్ ప్లే, డైలాగ్స్లో ఓ ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. ముఖ్యంగా యువతను మెప్పించేలా సామాజిక మాధ్యమాల్లోని ట్రెండింగ్ టాపిక్స్ని సంభాషణలో ఇమిడ్చిన విధానం బాగా కుదిరింది. వాటిని శ్రీ విష్ణు తనదైన కామెడీ టైమింగ్తో, చిత్రమైన హావభావాలతో పలికిన తీరు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. నిజానికి ఫస్ట్ హాఫ్లో కథంతా మెట్రో స్టేషన్ చుట్టూ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. విజయ్గా శ్రీ విష్ణు, అరవింద్గా వెన్నెల కిషోర్ కలిసి కనిపించిన ప్రతిసారి థియేటర్స్లో ప్రేక్షకుల మొముల్లో నవ్వులైనవి కనిపిస్తాయి. ట్విస్ట్తో ఇంటర్వెల్ అనేది ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్పై అంచనాలు పెంచేలా కూడా చేస్తుంది. సెకండ్ హాఫ్లో నవ్వుల డోస్ కాస్త తగ్గి ఎమోషనల్ టచ్తో ముందుకు సాగుతుంది. క్లైమాక్స్ని కొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు దర్శకుడు. అది యూత్కు బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా క్యారెక్టరైజేషన్ను ఆధారం చేసుకొని అల్లుకున్న కథ. విజయ పాత్రలో శ్రీ విష్ణు ఒదిగిన తీరు, తన కామెడీ టైమింగ్, చిత్రమైన డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల్ని ఆద్యంత నవ్విస్తాయి. తో ఆయన చేసే కామెడీ టైమింగ్ కూడా చక్కగా కుదిరింది. వీళ్ళిద్దరూ తమదైన కామిక్ యాక్టింగ్తో ఆద్యంత ప్రేక్షకుల్ని నవ్వించేశారనే చెప్పాలి. ఇక కేతిగా సెటిల్డ్గా నటనతో ఆకట్టుకుంటే, అల్లరి అమ్మాయిగా హరిణి పాత్రలో ఇవానా రాజు ఓ మామూలు ముక్కోణపు ప్రేమ కథను తనదైన స్క్రీన్ ప్లేతో వినోదాత్మకంగా తెరపైకి తీసుకొచ్చిన తీరైతే మెప్పిస్తుంది. ఇక కథను నడిపిన తీరు, శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ, యువతకు నచ్చే ట్రెండీ సంభాషణలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్గా ఉన్నాయి. రొటీన్ కథ, ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ ఇక సినిమాకి మైనస్ పాయింట్స్గా చెప్పొచ్చు. లో కొన్ని లోపాలున్నా క్లైమాక్స్ అనేది పర్వాలేదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.